నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 15. ఈ కథ వినబోయే ముందు కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్నెల ఊరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడికి రాదు, అక్కడే ఉండిపోతుంది అని క్రిష్ వాళ్ళ అమ్మమ్మ చెప్పడంతో అతనికి చాలా బాధగా అనిపించింది. ఆమెను వెళ్ళకుండా ఆపేసేయాలి అని మనసులోనే ఉన్నా తనతో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. అంతలోనే ట్రైన్ రావడంతో లగేజ్ అంతా లోపల పెట్టేసి ఇప్పుడే వస్తాను అంటూ వాటర్ బాటిల్ తెచ్చి వాళ్ళకి ఇస్తూ వెన్నెల వైపు చూస్తూ, ఒక్క నిమిషం నాతో పక్కకి రాగలవా అంటూ ఆమెను పక్కకు పిలిచాడు. ఏంటి బావా, నాతో ఏమైనా చెప్పాలా? పోనీ ఏదైనా అడగాలా? ఓ, అర్థమైంది. నీకు కావలసినవన్నీ నీ రూమ్లోనే పెట్టాను. నీకు ఏదైనా కనబడకపోతే కంగారు పడకు. అన్నీ ఎక్కడ ఉన్నాయో నీకు తెలిసేలా ఒక చీటీ రాసి ఫ్రిడ్జ్కి అతికించాను చూడు అని వెన్నెల అన్ని జాగ్రత్తలు ఒక చిన్న పిల్లాడికి చెప్పినట్టుగా చెప్తూ ఉంటే అతను ఏం చెప్పాలి అనుకున్నాడో అది చెప్పకుండా వెన్నెలనే చూస్తూ ఉన్నాడు. అంతలోనే ట్రైన్ సైరన్ మోగిస్తూ కదలడంతో, అయ్యో బావా, నువ్వు దిగేసేయి, ట్రైన్ కదులుతుంది, మళ్ళీ వేగం పెరిగితే దిగడం వీలు కాదు అంటూ ఆమె కంగారు పడుతూ అంది. క్రిష్ వెన్నెల అంటూ ఆమెని గట్టిగా హత్తుకొని 2 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. వేగంగా కదులుతూ ఉన్న ట్రైన్లో నుండి కిందకి దూకేశాడు. అప్పుడప్పుడు పొరపాటున నిద్రలో నన్ను తాకాడు, అంతే తప్ప ఎప్పుడు నా చెయ్యి కూడా పట్టుకొని బావా ఈరోజు నన్ను వాటేసుకోవడమేమిటి అని వెన్నెల ఆశ్చర్యపోయి కొద్దిసేపు ఊహల్లోనే ఉండిపోయింది. ట్రైన్ వేగంగా వెళుతూ ఉంటే గాలికి ఆమె పక్కనే ఉన్న డోర్ కొట్టుకోవడంతో వెన్నెల ఊహల్లో నుండి తేరుకొని, ఇందాక ఏం జరిగింది, నేను కల కన్నానా అంటూ ఆమె శరీరాన్ని చేతులతో తాకుతూ, కాదు, ఇది కల కాదు, నిజమే. అయ్యో బావా కిందకి దూకేశాడు, తనకి దెబ్బలు తాకావో ఏమో అని కంగారు పడుతూ అతనికి ఫోన్ చేయాలి అనుకుంది. కానీ అప్పుడే గుర్తుకు వచ్చింది ఆమెకు, ఫోన్ కారులోనే మర్చిపోయాను అని. వెన్నెల తనని తాను తిట్టుకుంటూ నానమ్మ నానమ్మ అంటూ జానకమ్మ పరశురాం వద్దకు వచ్చి వెంటనే మీ మనవడికి ఫోన్ చేయండి అని చెప్పింది. అయ్యో, ఎందుకే, వాడు ఇప్పుడే వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు అని ఆవిడ అనగానే క్రిష్ కిందకు దూకాడు అని చెప్పబోయి ఆగిపోయింది. మళ్ళీ వాళ్ళు కంగారు పడతారు అనుకొని, అయ్యో నానమ్మ, నా ఫోన్ కారులోనే మర్చిపోయాను, ఆ విషయం మీ మనవడికి చెప్పి ఫోన్ని జాగ్రత్తగా ఇంట్లో పట్టమని చెప్పు అని వెన్నెల అనగానే, అయితే నువ్వే ఫోన్ చేసి చెప్పు అంటూ ఆమె ఫోన్ వెన్నెల చేతిలో పెట్టింది. వెన్నెల ఫోన్ నెంబర్ డయల్ చేసి పక్కకు వెళ్ళి వణుకుతున్న గొంతుతో హలో అంది. అతను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా టక్కున వెన్నెల, నువ్వేనా, ఏమైంది, నువ్వు ఏడుస్తున్నావా అని అడగాడు. లేదు లేదు అంటూ ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, అది అది
నువ్వు కింద పడిపోయావు కదా, ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడగడానికి ఫోన్ చేశాను అని ఆమె అనగానే క్రిష్ నవ్వుతూ, నా గురించి ఆలోచిస్తూ కంగారు పడ్డావా? నాకేమీ కాలేదు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి అని అతను చెప్పగానే వెన్నెల గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇద్దరూ అలా కొద్దిసేపు ఫోన్లో కూడా మౌనంగా ఉండిపోయారు. ముందుగా వెన్నెలనే మాట్లాడుతూ, బావా, నా ఫోన్ కారులోనే మర్చిపోయాను, కాస్త ఇంట్లో పెట్టేసేయ్ అని అతనికి చెప్పి ఫోన్ పెట్టేసింది. క్రిష్ వెన్నెల ఫోన్ని చేతిలోకి తీసుకుంటూ, ఎందుకే నేనంటే నీకు అంత భయం? అందరితో బానే ఉంటావు, బాగా మాట్లాడుతావు, నాతోనే భయపడుతూ మాట్లాడుతావు. అయినా నేనే నిన్ను ఎక్కువ భయపెట్టేశానేమో అని అనుకుంటూనే ఇంటికి చేరిపోయాడు. ఇల్లంతా సైలెంట్గా ఉండడంతో క్రిష్కి ఇంట్లో ఉండాలి అనిపించలేదు. ఫ్రెండ్స్తో కలిసి బార్కి వెళ్ళాలి అనుకున్నాడు. అతని ఫోన్ చేతిలోకి తీసుకుంటూ ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే నెంబర్ కలపబోతూ ఐశ్వర్య చేసిన పని గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. వద్దు, నేను మందు తాగకుండా ఉండాలి అని అనుకొని ఆకలిగా ఉండడంతో వంటగదిలోకి వెళ్ళాడు. గిన్నెలన్నీ కడిగేసి ఉండడంతో క్రిష్ బాధగా గ్యాస్ వైపు చూస్తూ, ఇప్పుడు నేనే రుచి పచి లేని వంట చేసుకొని నేనే తినాలి అని తల కొట్టుకున్నాడు. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమో అని ఫ్రిడ్జ్ వద్దకు వెళ్ళి తీయబోతూ అక్కడ అతికించి ఉన్న చీటీ తీసి చదివాడు. బావా, ఫ్రిడ్జ్లో నీకు వారానికి సరిపడా పచ్చళ్ళు ఉన్నాయి. నువ్వు రైస్ కుక్కర్లో కాస్త బియ్యం పెట్టుకో, అలాగే తినే ముందు కాస్త కూరలు వేడి చేసుకో. ప్రస్తుతానికి డైనింగ్ టేబుల్ వద్ద ఈ రోజుకు సరిపడా వంట చేసి పెట్టాను అని వెన్నెల చీటీలో రాసి పెట్టడంతో క్రిష్ సంతోషిస్తూ థ్యాంక్స్ వెన్నెల అంటూ తృప్తిగా భోజనం చేసేశాడు. కిటికీలో నుంచి బయటకు చూస్తూ క్రిష్ గురించే ఆలోచిస్తూ ఉన్న వెన్నెలను కదిలిస్తూ, ఏమే వెన్నెల, రాత్రి అయ్యింది, నువ్వు తిని మాకు తినిపించేది ఏమైనా ఉందా లేదా అని జానకమ్మ అనడంతో, అయ్యో నానమ్మ, నేను మర్చిపోయాను, మీరైనా తాతయ్యకు భోజనం పెట్టి మందులు వేయొచ్చు కదా, రోజు తాతయ్య ఈ పాటికల్లా తినేసేవాడు అని వెన్నెల ఇంటి నుండి తెచ్చిన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తూ అంది. ఇది మరీ బాగుందే తల్లి, నువ్వు టిఫిన్ బాక్స్ ఏ బ్యాగులో పెట్టావో నాకెలా తెలుస్తుంది? నీ మొగుడి ధ్యాసలో పడి మా మొగుడు పెళ్ళాలని ఈరోజు పస్తులుంచాలి అనుకుంటున్నావా ఏంటి అని జానకమ్మ వెన్నెలని ఆట పట్టిస్తూ అనడంతో, చూడండి తాతయ్య, నానమ్మ ఎలా సతాయిస్తుందో నన్ను, అసలు నానమ్మతో మీరు ఇన్ని రోజులు ఎలా కలిసి ఉన్నారు అని వెన్నెల అడగగానే అతను నవ్వుతూ, ఏం చేస్తాం వెన్నెల, మెడకు చుట్టుకున్న పాము కరవక తప్పుతుందా, అలాగే నేను 10 మందిలో తాళి కట్టి నా ఇంటి దాన్ని చేసుకున్నాను, ఇక చివరిదాకా కలిసుండక తప్పదు కదా అని అతను అనగానే జానకమ్మ వెన్నెల ఇచ్చిన టిఫిన్ బాక్స్ తింటూ, అంటే ఏంటండి మీ ఉద్దేశము? ఒకవేళ
నన్ను వదిలే అవకాశం ఉంటే వదిలేద్దామనేనా అని ఆమె మరో బుక్క నోట్లో పెట్టుకుంటూ అడిగింది. ఒసేయ్, ముందు నువ్వు తృప్తిగా తిను, తర్వాత నాతో పోట్లాడుదువు గాని. అయినా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళతానే పిచ్చిదానా అని అతను నవ్వుతూ అనగానే జానకమ్మ గారు కాస్త కోపాన్ని చూపిస్తూనే చిరునవ్వు నవ్వేసింది. వాళ్ళిద్దరినీ అలా చూసి వెన్నెల సంతోషిస్తూ, మీ వయసుకు వచ్చేసరికి మేము కూడా ఇలానే నవ్వుతూ ఉండగలుగుతామా అని మనసులోనే అనుకుంది. ముగ్గురు ఆ రాత్రి ట్రైన్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాస్త నిద్రలోకి జారిపోయారు. క్రిష్ కూడా నిద్రపోవడానికి మంచంపై పడుకొని అటూ ఇటూ దుల్లుతూ ఉన్నాడు. ఎటు చూసినా వెన్నెలనే కనిపిస్తూ ఉండడంతో గట్టిగా అరుస్తూ, అబ్బా, అసలు ఏమైంది నాకు? అది దగ్గరగా ఉంటేనేమో దాన్ని ముందు యాటిట్యూడ్ చూపిస్తాను, కాస్త కనబడకుండా దూరంగా వెళితే పదే పదే గుర్తుకు వస్తుంది. ఇది ఏం మాయ చేసిందో ఏమో అని అనుకుంటూనే, అసలు ఈ వెన్నెల సడన్గా ఊరికి ఎందుకు వెళ్ళిందబ్బా అని ఆలోచిస్తూ క్యాలెండర్ వైపు చూశాడు. ఇందులో అంత ప్రత్యేకంగా ఏముందబ్బా అని తల పట్టుకొని చూస్తూ ఉన్నాడు. పక్కనే టేబుల్ పైన ఉన్న వెన్నెల ఫోన్ కనిపించడంతో ఫోన్ని చేతిలోకి తీసుకుంటూ ఇందులో ఏమైనా ఉండి ఉండొచ్చు అని ఓపెన్ చేసి చూశాడు. స్క్రీన్ పైన వెన్నెల క్రిష్ పెళ్లి ఫోటో కనిపించడంతో ఆ ఫోటోనే చూస్తూ, వెన్నెల పెళ్లి కూతురు గెటప్లో ఎంత అందంగా ఉందో, నా ముఖం చూడు ఎలా పెట్టానో అని అతని ఫోటో చూసుకుంటూ నవ్వుకున్నాడు. గ్యాలరీలో అన్ని ఫొటోస్ చూస్తూ వెన్నెల కంటే ఎక్కువగా చిన్నప్పటి నుండి క్రిష్ ఫొటోస్ అన్నీ ఉండడంతో వాటిని చూస్తూ, పిచ్చిది, అన్నీ నా ఫొటోస్నే పెట్టుకుంది అని నవ్వుకున్నాడు. ఫోన్లో వెన్నెల కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ని నోట్ చేసుకొని ఉండడంతో ఆ పేజీని ఓపెన్ చేసి చూశాడు. 2 రోజుల్లో స్పెషల్ డే ఏముందబ్బా అని ఆలోచిస్తూ, అరరే, మర్చిపోయాను, మా ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేసిన రోజు కదా అని గుర్తు చేసుకున్నాడు. అప్పుడే వెన్నెల ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో అది ఓపెన్ చేసి చూశాడు. వాళ్ళ పెళ్లి రోజు నాడే మళ్ళీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అని వెన్నెల ఫ్రెండ్ మెసేజ్ చేయడంతో అది చూసి ఆశ్చర్యపోతూ, అంటే ఇప్పుడు వెన్నెల స్వామివారి కళ్యాణానికి వెళ్ళిందన్నమాట. ఈ వంక పెట్టుకొని నేను కూడా ఊరికి వెళ్ళిపోవాలి అని క్రిష్ అనుకున్నాడు. అప్పుడే క్రిష్కి తన పెండింగ్ వర్క్ గుర్తుకు రావడంతో ఎలాగైనా సరే ఈ వర్క్ కంప్లీట్ చేసి నేను కూడా ఊరికి వెళ్ళాల్సిందే అని అనుకున్నాడు. ల్యాప్టాప్ ముందు పెట్టుకొని రాత్రంతా నిద్రపోకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఉదయం 5 కావడంతో వెన్నెల వాళ్ళు దిగాల్సిన స్టాప్ రావడంతో ముగ్గురు ట్రైన్ దిగేసి రాఘవయ్య గారు పంపిన కారులో ఇంటికి బయలుదేరారు. స్వామివారి కళ్యాణం కావడంతో ఊరంతా పచ్చ తోరణాలతో, ఇంటింటికి బంధువుల రాకతో ఊరంతా హడావిడిగా ఉంది. వెన్నెల
రాఘవయ్య గారిని, సుభద్రాలను చూసి సంతోషిస్తూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని, మీ ఇద్దరూ ఎలా ఉన్నారు అంటూ ప్రేమగా పలకరించింది. ఇప్పటి వరకు ఇద్దరం సైలెంట్గా ఉన్నాము. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు బాగానే ఉంటాంలే అని సుభద్ర అనగానే అందరూ నవ్వుకున్నారు. వెన్నెల స్నానం చేసి వచ్చేసరికి సుభద్ర గారు వేడి వేడిగా ఆమెకు ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టింది. వెన్నెల టిఫిన్ చేసి కాఫీ తాగుతూ, అత్తయ్య, ఆ రూమ్లో ఆ చిన్న మంచం తీసేయచ్చు కదా అని అడగగానే సుభద్ర నవ్వుతూ, వద్దు వద్దు, అది అక్కడే ఉండాలి. నిన్ను అడగడమే మర్చిపోయాను. నా కొడుకు ఎప్పుడు వస్తాను అన్నాడే అని సుభద్ర క్రిష్ గురించి అడగగానే, అత్తయ్య, నువ్వు మర్చిపోయినట్టున్నావు. బావ ఇక్కడికి ఎందుకు వస్తాడో అనుకుంటున్నావు? స్వామివారి కళ్యాణానికా, లేక మా పెళ్లి రోజు మీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడానికా అని వెన్నెల 2 ప్రశ్నలు అడగడంతో సుభద్ర అర్థం కానట్టుగా చూసింది. అయ్యో అత్తయ్య, స్వామివారి కళ్యాణం రోజు ఏం జరిగిందో బావ మర్చిపోలేదు. ఇక మా పెళ్ళి విషయానికి వస్తే, ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళిని ఎవరైనా సెలబ్రేషన్స్ చేసుకుంటారా అని వెన్నెల నవ్వుతూనే అనగానే సుభద్ర జానకమ్మ వైపు చూస్తూ, ఏంటమ్మా, వీళ్ళ మధ్య ఇంకా దూరం తగ్గలేదా అని కళ్ళతోనే అడిగింది. జానకమ్మ అటూ ఇటూ కాకుండా తల అడ్డం పొడువు ఊపుతూ, వెన్నెల, నువ్వనుకున్నట్టు ఏమీ జరగదు. వాడు ఖచ్చితంగా వస్తాడు చూడు అని ఆవిడ అనగానే వెన్నెల నవ్వుతూ, నానమ్మ, ఆశకు కూడా హద్దు ఉండాలి. బావ గురించి నాకు తెలుసు. బావ రానే రాడు, కావాలంటే చూడు అంటూ వెన్నెల అనగానే సుభద్ర బాధపడుతూ, అమ్మా, ఇక ఈ విషయం ఇక్కడే వదిలేసేయి. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అంటూ వెన్నెల వైపు చూస్తూ సుభద్ర తల్లితో విషయం చెప్పకుండా ఆగిపోయింది. వెన్నెల అర్థం చేసుకొని, అత్తయ్య, నేను మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అంటూ వాళ్లకు చెప్పేసి వెన్నెల బయటికి వెళ్ళిపోయింది. ఏంటే సుభద్ర, ఏదో చెప్పాలని ఆగిపోయావు అని జానకమ్మ గారు అడగడంతో, అమ్మా, అది వచ్చింది ఊళ్ళోకి అని ఆమె చెప్పగానే, అది ఇది అంటావేంటే, వచ్చింది ఎవరు అని జానకమ్మ కసిరిస్తూ అడిగింది. అబ్బా, నీకు ఏది అర్థం కాదు, అన్నీ విడమర్చి చెప్పాలి. నీ పెద్ద మనవరాలు వచ్చిందంట. ఇప్పుడు దానికి 9వ నెల. స్వామివారి కళ్యాణం అయిపోగానే శ్రీమంతం కూడా ఉందంట అని సుభద్ర అనగానే, అంటావేంటే, నీకు ఎలా తెలిసింది అని జానకమ్మ అనగానే, నీ కోడలు మమత ఇక్కడికి వచ్చింది నిన్ను నాన్నను తీసుకువెళ్ళడానికి అని సుభద్ర అనగానే, మరి నువ్వేమంటావే, నేను అక్కడికి వెళ్ళనా వద్దా అని జానకమ్మ అడగగానే, నీ కొడుకు ఇంటికి వెళ్ళకుండా నేనెందుకు ఆపుతానే అని సుభద్ర ఘాటుగా జవాబిచ్చింది. ఇంత కాదు అనుకున్నా, అది కూడా నా మనవరాలు కదానే, దాని సంతోషంలో కూడా నేను పాలు పంచుకోవాలి అని జానకమ్మ అనడంతో అందరూ సంతోషంగానే ఉన్నారు, ఒక్క నేను తప్ప అని సుభద్ర చిరాకు పడుతూ పొలం వద్దకు వెళ్ళింది. తెల్లవారితే స్వామివారి కళ్యాణం జరగబోయే రోజు కావడంతో వెన్నెలతో పాటు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ
అత్తగారి ఇంటి నుండి ఆ ఊరికి రావడంతో వెన్నెల అందరితో కలిసి సరదాగా చెరువు గట్టు వద్ద కబుర్లు చెప్పుకుంటూ ఉంది. అది సాయంత్రం వేళ కావడంతో సత్యభామ వాకింగ్ చేస్తూ వెన్నెల వద్దకు వెళ్ళింది. అక్కడ ఉన్నవారందరూ సత్యభామకు ఫ్రెండ్స్ కావడంతో అందరినీ పలకరిస్తూ వెన్నెల వైపు చూస్తూ, ఏంటే వెన్నెల, ఎలా ఉంది నీ కాపురం? అసలు బావ నిన్ను చూడడానికి కూడా ఇష్టపడడు. నీతో కాపురం ఇలా చేస్తున్నాడే? అయ్యయ్యో, మర్చిపోయాను. ఇలాంటి విషయాలు నలుగురిలో అడగకూడదు కదా అని ఆమె ఎగతాళి చేస్తూ, ఏంటోనే వెన్నెల, చిన్నప్పటి నుండి నీ జీవితంలో సంతోషం అన్నదే లేదు. పాపం, పెళ్ళితోనైనా నీ జీవితం చక్కబడుతుందేమో అనుకున్నాను. కానీ పరువు ప్రతిష్ట అంటూ నేను వదిలేసిన వాడిని పెళ్లి చేసుకున్నావు అంటూ సత్యభామ నోటికొచ్చినట్టు వాగుతూ ఉండగానే ఎక్కడి నుండి వచ్చాడో కానీ క్రిష్ వాళ్ళ ముందుకు వచ్చి, వెన్నెల, ఇక్కడేం చేస్తున్నావు అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి, నిన్ను చూడకుండా నేను ఉండలేకపోయాను. అందుకే అన్ని పనులు వదిలేసి నీకోసం మాత్రమే వచ్చాను అంటూ వాళ్ళ ముందు అనగానే వెన్నెలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అయినా నీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి లేచిపోయిన వాళ్ళతో మాట్లాడొద్దు, కాస్త దూరంగా ఉండాలని నీకు ముందుగానే చెప్పి పంపించాను కదా అని క్రిష్ సత్య వైపు చూస్తూ అనగానే ఆమెకు కోపం వచ్చింది. అక్కడే ఉంటే ఏదైనా గొడవ జరుగుతుందేమో అని వెన్నెల భయపడిపోతూ, బావా, ఇంటికి వెళదాం పదా, అత్తయ్య నీకోసమే ఎదురు చూస్తూ ఉంది అని వెన్నెల అనగానే ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుంటూ, మీ అత్తయ్యనే ఎదురు చూస్తుందా, నువ్వు ఎదురు చూడడం లేదా నా కోసం అంటూ ఆమెను ఎత్తుకొని అందరూ చూస్తూ ఉండగానే అతని కారులో కూర్చోపెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి, నేను చూస్తున్నది నిజమేనా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. నన్ను అంతగా ప్రేమించిన బావ నిజంగానే నన్ను మర్చిపోయాడా? ఆ వెన్నెలతో అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడో? నేను వేసుకున్న డ్రెస్సులు వేసుకున్న వెన్నెల నేను వద్దు అనుకుంటే వదిలేసిన బావని పెళ్లి చేసుకొని అది నాకన్నా సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? నేను వాళ్ళిద్దరినీ అలా చూసి భరించలేకపోతున్నాను అంటూ సత్యభామ వాళ్ళిద్దరిపై కోపంతో రగిలిపోతూ ఉంది.